ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. సంగీతమే కృష్ణవేణి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మేము జర్నీ చేస్తున్నాం రాజమండ్రి నుంచి వైజాగ్కి. మేము ఎలా అయితే వెళ్ళాము అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. స్కూటీ మీద మేము ఎంతసేపు జర్నీ చేసాము, మేము ఎంత టైం తీసుకున్నాము, మధ్యలో మేము ఏం చేసాము అనేది ప్రతిదీ మీకు చూపించబోతున్నాం. చూసేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. ఫైనల్లీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. పావుతొక్కు 2 అవుతుంది మన జర్నీ స్టార్ట్ చేసేసరికి. ఇంకో 2 మినిట్స్లో హైవే వస్తుంది. ఇలా వెళ్ళిపోతే 2 మినిట్స్లో హైవే రాగానే మనం హైవే ఎక్కేస్తే డైరెక్ట్గా మనకి వైజాగ్ వెళ్ళే దారి వచ్చేస్తుంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుంది. బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఏం కాలేదు. వీడియో తీయడం అవ్వలేదు. అండ్ క్రౌడ్ ఎక్కువగా ఉంది. తీయడం కూడా మంచిది కాదని తీయలేదు. ఇది చూసిన తర్వాత మనసులో ఒక చిన్న భయం వేసింది. ఎవరికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు శివయ్య అనుకుంటూ మనసులో కొంచెం అలాగే ప్రయాణం సాగించాం. ఇదిగోనండి పుష్కరవనం. ఇది ప్రతి ఒక్కరు ఫోటోషూట్కి యూజ్ చేసే పుష్కరవనం. ఇది చిల్డ్రన్స్ దగ్గర నుంచి అడల్ట్స్ వరకు. దారి మధ్యలో దాహం వేస్తుందండి. వాటర్ తాగాను. ఆ వాటర్ తాగిన తర్వాత మా చెల్లి ఎవరైనా హెల్మెట్ గ్లాస్ తీసి వాటర్ తాగుతారు. ఇది వాటర్ గ్లాస్ తీయకుండానే తాగేస్తుంది. సూపర్ టాలెంటెడ్. ఇంకేముంది, బాటిల్ వాటర్ కూడా అయిపోయాయి. చూడండి, పచ్చని గాలి, పచ్చని పైరు, ఆ పొలం చూస్తుంటే ఏదో తెలియని ఎమోషన్ కదా. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. అలాగే అలా మేము వెళ్తున్నా, అంత ఎండలో వెళ్తున్నా, ఆ గాలి తగులుతుంటే ఏదో తెలియని ఆనందం కదా. మీకు కూడా చూడండి, అవి ఈత చెట్లు, తుమ్మ చెట్లు ఏమో తెలియట్లేదు. వాటిని చూస్తుంటే ఏదో గుర్తు వస్తుంది పాట. మా అక్కేంటో చాలా సీరియస్గా వీడియో తీసేస్తుంది. చాలే, ఎప్పుడు నన్ను వేసుకుందామని చూస్తావేంటి? చూడు, ఎండ మండింగ్, చెమట పుట్టింగ్. It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. ఇప్పుడు చూడు, నన్నే వేసుకుందామని చూస్తావు. నువ్వేమైనా బట్టలు ఏంటక్క వేసుకోవడానికి? చాలా ఎటకారం ఎక్కువైందా నీకు? ఫ్రెండ్స్, వస్తున్న మొక్కల పేర్లు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఇప్పుడు నా టర్న్ అయిపోయింది, మా అక్క టర్న్ అనమాట. ఇప్పుడు తను స్టార్ట్ చేయాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నిజంగానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఒక 60 స్పీడ్లో వెళ్ళిపోయి ఉంటుంది. నేనైతే చూడలేదు, ఎందుకంటే ముందు చూసానంటే ఎక్కడ పడిపోతామని భయం. అందుకని వీడియో తీస్తున్నాను. అలా వెళ్తుండగా ఎవరో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ఏంటని అడిగితే పెట్రోల్ అయిపోయింది అన్నారు. సో పెట్రోల్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇద్దామనేటప్పటికి ఇంకో అంకుల్ వచ్చి వాళ్ళకే ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి మేము పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకొని తర్వాత మళ్ళీ వాటర్ తాగి వాటర్ పట్టుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. అలా మళ్ళీ పొలాలు ఎదురయ్యాయి. దూరం వచ్చాం కదా, మేబీ గాలి తగ్గిపోయి ఉంటుందేమో అని అనుమానంతో మళ్ళీ 2 టైర్లు గాలి కొట్టించుకున్నాము. ఇంకా సరే అని చెప్పేసి మా అక్క చూడండి, ఎక్కడున్నా సరే వీడియో మాత్రం తీయడం ఆపట్లేదు కదా. అలా నవ్వుతూ చూడు ఎలా తీస్తుందో. ఇంక నేను డ్రైవ్ చేయలేను, నువ్వే డ్రైవ్ చేయి. నీకు డ్రైవ్ చేయడానికి ఓపిక ఎక్కడుంది? తినడానికి పడుకోవడానికి అయితే ఉంటుంది ఓపిక. అది గదిగో అక్కడ ఏదో తుమ్మ చెట్లు వస్తున్నట్టున్నాయి. ఒక పాట వేసుకుందామా? మునగ చెట్లు, తుమ్మ చెట్లు, లేడి చెట్లున్నాయి, అవసరానికి చాలా టైర్డ్ అయిపోయాం. చాలా నీరసం వచ్చేసింది కూడా. ఏంటి తల పట్టుకుంటున్నావు? సర్లే, బాధపడకు. ఫైనల్గా ఛాయ్ తాగడానికి ఆగాము. నేను బ్రెడ్ తిన్నాను, తను ఛాయ్ తాగింది. లాస్ట్కి వెళ్తే అడవులు, చెట్లు, కొండలు తప్ప ఏం కనిపించట్లేదు. మేము రాంగ్ రూట్ లో వచ్చేసాం అనమాట. అప్పుడు అర్థం రూట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఫైనల్ గా వైజాగ్ వచ్చేసాం. వైజాగ్ వచ్చిన తర్వాత అమ్మయ్యా అనిపించింది మాకైతే. తర్వాత దారిలో పెళ్లి సందడి చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా దారి తప్పిపోయి ఇప్పుడు వచ్చాం ఇంటికి. ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి మ్యారేజ్కి వెళ్ళాలి. 2కి స్టార్ట్ అయితే అట్లా ఉంటుంది మా కథ. దారి తప్పిపోయాం. ఫైనల్ సో మ్యారేజ్ ఇప్పుడు మాకు కుదిరింది మ్యారేజ్కి వెళ్ళడానికి. ఓకే సరే ఫ్రెండ్స్, మేము మ్యారేజ్కి వెళ్ళాక అక్కడ ఎలా స్పెండ్ చేసాం అనేది మీకు చెప్తాం. ఫైనల్గా మ్యారేజ్కి అయితే వచ్చేసాను. నేను వెళ్ళేప్పటికి ఎవ్వరు కూడా లేరు. చాలామంది వెళ్ళిపోయారు కూడా. లాస్ట్కి డిన్నర్ చేద్దామని వెళ్తే అక్కడ కూడా భోజనాలు ప్లేట్సే లేవు అసలు.
సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? లాస్ట్కి ఏదో అనుకుంటే ఏదో అయింది ఫ్రెండ్స్. నిద్ర వచ్చేస్తుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. చాలా టైర్డ్ అయిపోయాం. మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వస్తాం. అంటిల్ దెన్ లవ్ యూ, బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మర్చిపోరు కదూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కమెంట్. Bye bye. Love you.